అని చెప్పేసి నగరాలకు సంబంధించిన ఆవిడికి మేయరే ఇచ్చాడు. నగరాలకు సంబంధించినటువంటి వాళ్ళకి ట్రస్ట్ బోర్డు ఇచ్చి కూడా దుర్గగుడి ట్రస్ట్ బోర్డు సీన్ కట్ చేస్తే ఓట్లు వేసారా జనం? అక్కడే నగరాల ఏరియాలోనే ఓటేలేదే. అక్కడ సుజనా చౌదరి గెలిచారు. అక్కడ ఏంటంటే ఫస్ట్ ముస్లిమ్స్, రెండోది నగరాలు, మూడోది వైశ్యాస్. వైశ్యాస్ తరపున అంతకుముందు వెల్లంపల్లి గెలిచాడు. అక్కడ ముస్లింలు హైయెస్ట్ కదా అని ముస్లింలకు ఇచ్చాడు సీటు. మరి ఓటేసారా? అసలు ఆ ప్రాంతంలో కమ్మ సామాజిక వర్గం అత్యంత పరిమితం, కానీ సుజనా చౌదరి గెలిచాడు. కాబట్టి ఇక్కడ కులగణన చేసినంత మాత్రాన వస్తుందని చెప్పలేము, కానీ నిదానంగా చేసుకెళ్తారు. లెక్క తెలుస్తుంది. లెక్క తెలిసాక నిదానంగా ఇప్పుడు బీసీ, ఎంబీసీ ఇట్లాంటి స్ట్రాటజీలు చేసి సక్సెస్ అయిన పార్టీ దేశంలో బీజేపీ. బీసీల కోటా కిందన గెలిచినవి ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలు లైక్ సమాజ్వాదీ పార్టీ, లేకపోతే ఏది యాదవ సామాజిక వర్గాన్ని బేస్ చేసుకుని మేము బీసీ హెడ్లు అని ముందుకు వచ్చారు. లాలూ ప్రసాద్ యాదవ్ అట్లాగే కదా బీహార్లో. అట్లాగా బీసీ కులాల ప్రతినిధులుగా గెలిచిన వాళ్ళు అప్పుడు అట్లాంటి వాళ్ళు గెలిచారనమాట. అది మనకి దక్షిణాదిలో అది వర్కౌట్ కాల. స్టిల్ ఇవాళకి కూడా బీసీలులో అట్లా బలమైన లీడర్లు తయారు కానికుండా వీళ్ళు చూసుకున్నాడు జాగ్రత్త. ఇక్కడ వాస్తవంగా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు వీటన్నిటిలో కూడా బీసీలే ఎక్కువ.